Hi friends, hi students, welcome to my YouTube channel. In this video, we draw tangents of a given circle. Observe the question. Draw a pair of tangents to a circle of radius 5 centimeters which are inclined to each other at an angle 60 degrees. మరి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏమి ఇచ్చిందంటే 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉన్నటువంటి ఒక వృత్తానికి బాహ్య బిందు నుండి రెండు స్పర్శరేఖలు గీస్తే వాటి మధ్య కోణము 60 డిగ్రీలు ఉండేటట్టు మనం స్పర్శరేఖలను గీయాలి. అయితే సెంటర్ నుంచి సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఇవ్వలేదు ఇక్కడ. కానీ ట్యాంజెంట్స్ మధ్యలో ఎంత డిగ్రీలు ఉండాలి? 60 డిగ్రీస్ ఉండాలి. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ గీద్దాం. మరి ఇక్కడ గమనించినట్టయితే O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ P ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్. నెక్స్ట్ డ్రా ద tangents joining points A and B. So PB, PR, these two are the tangents of the given circle. Next one, OA and OB. These are the radius of the given circle, 5 centimeters. Next step, here given angle 60 degrees, angle APB equal to given 60 degrees. Okay, so write the given data. Let O is the center of circle, P is external points, PA and PB are tangents. Okay, and angle APB is equal to 60 degrees. Next one, here join the OP. Join the OP. OP is divide the angle APB 30 degrees. Angle bisector. Angle bisector. Here 90 degrees. Radius and tangent. Okay, 90 degrees. So PB is perpendicular OB. And triangle OPB is right angle triangle. Right angle triangle. Next step. Here given 5 centimeters radius. Here the angle is 30 degrees. We find the value of OP. So in right angle triangle, opposite side and hypotenuse relation sin theta. So sin 30 degrees is equal to opposite side OB by hypotenuse OP. Sin 30 degrees value 1/2. OB is the radius 5 centimeters by OP. So cross multiplication OP is equal to 5 to 10 centimeters అవుతుంది. చూడండి ఇక్కడ మనకి P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. మరి ఇక్కడ చూసినట్టయితే PA అండ్ PBR రెండు కూడా టాంజెంట్స్ కాబట్టి వాటి మధ్యలో యాంగిల్ 60 డిగ్రీస్ ఇచ్చిండు ప్రాబ్లంలో కూడా. ఓపీని జెన్ చేస్తే ఓపీ అనేది యాంగిల్ బైసెక్టర్ అవుతుంది కాబట్టి 30 డిగ్రీస్ అవుతుంది. మరి ఇక్కడ టాంజెంట్ అండ్ రేడియస్ మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల ఆపోజిట్ సైడ్కి హైపోటెన్యూస్ ఉన్నటువంటి రిలేషన్ మనకి సైన్ థీటా కాబట్టి సైన్ 30 డిగ్రీస్ తీసుకున్నాం. ఓపీ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని మనం ట్రయాంగిల్ సర్కిల్కి ట్యాంజెంట్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ది రేడియస్ 5 సెంటీమీటర్స్ ఉండాలి కాబట్టి రేడియస్ 5 సెంటీమీటర్స్ ఉండేటట్టు సర్కిల్ డ్రా చేద్దాం. సో సర్కిల్ డ్రా చేసినాం. మరి O ఈజ్ ద సెంటర్. నెక్స్ట్ స్టెప్ లోపల 10 సెంటీమీటర్స్ ఉండేటట్టు మనకి ఎక్స్టర్నల్ పాయింట్ను మనం డ్రా చేస్తున్నాం. లైన్ సిగ్మెంట్ డ్రా చేస్తున్నాం. సెంటీమీటర్స్. నెక్స్ట్ స్టెప్ లోపల O అండ్ P. ఓపీకి యాంగిల్ బైసెక్టర్ డ్రా చేస్తున్నాం. సారీ, ఓపీకి పర్పెండికులర్ బైసెక్టర్. టేక్ ద మోర్ దెన్ 5 సెంటీమీటర్స్. Draw the arcs. Next one, O is the center. Draw the another arc. Intersect before arcs. ముందు గీసినటువంటి ఆర్క్స్ని ఇంటర్సెక్ట్ చేసేటట్టు గీసినాం. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసినట్టయితే వచ్చేటువంటిది మనకి పర్పెండికులర్ బైసెక్టర్ అవుతుంది. ఈ యొక్క పర్పెండికులర్ బైసెక్టర్ యొక్క యూజ్ ఏంటంటే మనకు కావాల్సినటువంటిది ఇక్కడ ఈ యొక్క మిడ్ పాయింట్ని గుర్తుపెట్టడం.
ఇప్పుడు మరి ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఈ పాయింట్కు అలాగే ఓ గుండా మరియు పి గుండా రెండింటి గుండా వెళ్ళేటట్టు అనదర్ సర్కిల్ని డ్రా చేస్తాం. ఈ సర్కిల్ బిఫోర్ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. వాటిని ఏ అండ్ బి అనుకుంటాం. ఏ అండ్ బి. ఇప్పుడు పిఏ పీబీలను కలిపినట్టయితే ఇవే మనకు కావాల్సినటువంటి ట్యాంజెంట్స్ అవుతాయి. ఓకే, పిఏ పీబీలు రెండు కూడా మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ట్యాంజెంట్స్ అవుతాయి. చూడండి, మనకి ఇక్కడ ప్రాబ్లం లోపల యాంగిల్ ఇచ్చిండు. యాంగిల్ని బేస్ చేసుకుని మనము ఈ యొక్క ఎక్స్టర్నల్ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. ఓపీ 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ది ఓపీకు యాంగిల్ పర్పెండికులర్ బైసెక్టర్ డ్రా చేసినాం. మరి ఇది ఎం అనుకున్నట్టయితే ఎంని సెంటర్ చేసుకుని ఓఎం అండ్ ఎంపీ మరి రేడియస్తో అనదర్ సర్కిల్ డ్రా చేస్తున్నాం. ఈ సర్కిల్ బిఫోర్ సర్కిల్ను 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. వాటిని ఏ అండ్ బి అనుకుంటున్నాం. జైన్ పిఏ అండ్ పిబి, దీస్ ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్ ఆఫ్ ద గివెన్ సర్కిల్. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe my YouTube channel.